హలో వెల్కమ్ టు కిరాక్ పరుడు ఛానల్ అండి. మనందరం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి సో ఫైనల్ గా ఈ సస్పెన్స్ మీద సెప్టెంబర్ 8 ఆర్ సెప్టెంబర్ 1 ఈ 2 డేట్స్ లో ఎప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందని చాలా సస్పెన్స్ ఉండే. సో ఫైనల్ ఈ రోజు బీబీ టీమ్ ఒక క్లారిటీ ఇచ్చింది ప్రోమోతోని. పాత ప్రోమోనే మళ్ళీ రిలీజ్ చేసి దానికి లాస్ట్ లో లాంచ్ డేట్ అనౌన్స్ చేశారు. ఓకే, అంటే జనరల్ గా అయితే కొత్త ప్రోమోను యాడ్ చేసి మనకు లాంచ్ డేట్ అనేది చెప్తారు. బట్ ఈసారి మేబీ టైం లేనట్టుంది. పాత ప్రోమోకే ఈ డేట్ అటాచ్ చేసి చెప్పారండి. సో ఫైనల్ గా సెప్టెంబర్ 1 7 PM కి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ స్టార్ట్ అవబోతుందండి. ఇది కన్ఫర్మ్. ఆల్మోస్ట్ అందరు ప్రోమో చూసే ఉంటారు. మన 7 PM కి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 1 7 PM. ఇక కొంతమంది కంటెస్టెంట్ లిస్ట్ విషయంలో కొంచెం క్లారిటీ వచ్చిందండి. ఒక 10 to 13 మెంబర్స్ కన్ఫర్మ్ కంటెస్టెంట్స్ సంబంధించిన ఒక క్లారిటీ అయితే వచ్చింది. వాళ్ళ పేర్లు చెప్తానండి. వీలైతే నేను ఫొటోస్ కూడా డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. ఇందులో మనకు ఫస్ట్ గా చెప్పేది ఎవరంటే అండి, యాక్ట్రెస్ సనా గారు. చాలా మంది తెలుసు, తను చాలా సినిమాలో నటించింది. యాక్ట్రెస్ సనా గారు తను వస్తుందండి. అలాగే ఇంద్రనీల్ గారు, చక్రవాకం ఫేమ్ హీరో, చక్రవాకంలో ఆల్మోస్ట్ హీరో, తను వస్తున్నాడండి. 99.99% తను కన్ఫర్మ్ కంటెస్టెంట్. అలాగే నిఖిల్ మలయక్కల్, ఇతను కూడా సీరియల్ యాక్టర్, మాటివ్లో చేస్తాడు, చాలా మందికి తెలిసే ఉంటుంది. తన ఫోటో డిస్ప్లే చేస్తారు, చూడండి. తను ఆల్మోస్ట్ 99.99% కన్ఫర్మ్ కంటెస్టెంట్. అలాగే అభిరామ్ వర్మ, హోరా హోరీ సినిమా హీరో, తేజ గారి డైరెక్షన్ లో హోరా హోరీ అనే సినిమా వచ్చిందండి. అది చాలా ఇయర్స్ అవుతుంది. అసలు తను ఎవరికి తెలియదు మేము పెద్దగా. తను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి. అలాగే ఇంకొక హీరో వస్తున్నాడు, ఆదిత్య ఓం. జనరల్ గా చాలా మంది అబ్బాస్ వస్తున్నాడు, అబ్బాస్ అనేది ఒక ఫేక్ ప్రచారం అయితే చేశారు. ఫైనల్ గా ఆదిత్య ఓం గారు వస్తున్నారు. 99.99% ఇతను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి. అలాగే రీతు చౌదరి, ఈ బజ్ ఏర్పడినప్పటి నుంచి, ఈ కంటెస్టెంట్ విషయంలో బజ్ ఏర్పడినప్పటి నుంచి కాన్స్టెంట్స్ గా వినిపించిన ఏకైక పేరు ఎవరిదైనా ఉందంటే అది రీతు చౌదరి గారిదే. సో ఫైనలీ తనైతే షోకి వస్తుంది. 99.99% తను కూడా కన్ఫర్మ్ కంటెస్టెంటే. ఇంకా అంజలి పవన్, తిన పేరు కూడా స్టార్టింగ్ నుంచి వినిపిస్తుంది. ఆల్మోస్ట్ తిని కూడా కన్ఫర్మ్ కంటెస్టెంటే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సౌమ్యరావు గారు జబర్దస్త్ కి యాంకర్ కూడా చేశారు. కొన్ని రీసెంట్ గా మాటల్లో కొన్ని షోస్ కూడా చేశారు. కర్ణాటకకు చెందిన అమ్మాయి. తను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాదు, వస్తుంది ఖచ్చితంగా. అండ్ సింగర్ కేటగిరీలో ఫస్ట్ నుంచి కూడా సాకేత్ గారి పేరే వినిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే తనే వస్తున్నాడు. ఇంకెవరి పేరు కూడా వినిపించలేదు, ప్లస్ తనే వస్తున్నాడు. అలాగే ఇక్కడ ఇంకొకటి డి షో నుంచి కూడా ఒక కంటెస్టెంట్ వస్తున్నాడండి. డీలో నైనిక అని ఒక అమ్మాయి ఉంటుంది. తను డాన్స్ మాస్టర్. డాన్స్ కేటగిరీలో ఎవరో కొన్ని తీసుకుంటారు కదా, సో ఈసారి డాన్స్ కేటగిరీలో అమ్మాయిని తీసుకుంటున్నారు. తను నైనిక గారు వస్తున్నారు. అలాగే బెజవాడ బేబక్క, ఈ పేరు నేను రీసెంట్ గా వింటున్నా. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి చాలా ఫేమస్ అయింది. సో తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. నెక్స్ట్ ఎవరంటే యష్మి గౌడ, కొన్ని సీరియల్స్ లో నటించింది. నోటెడ్ ఫేస్ అనుకుంటా, అంటే సీరియల్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి నోటెడ్ ఫేస్, తను కూడా వస్తుందండి. ఇంకా ఇదేంటి, మోడల్ కేటగిరీలో లాస్ట్ టైం ప్రిన్స్ ఎవరు వచ్చాడు కదండి మోడల్ కేటగిరీలో. ఈసారి మోడల్ కేటగిరీలో ఎవరు వస్తున్నారంటే సయ్యద్ రోహన్ అబు, తను మోడల్ అండి. తను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్. అతనితో పాటు ఇంకొక మోడల్ నేమ్ కూడా వినిపిస్తుంది. తన పేరు సహార్ కృష్ణన్. తను లేడీ అండి. తను కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. ఒకవేళ మోడల్ నుంచి కనుక తీసుకుంటే మేబీ ఈ ఇద్దరు ఎవరికొరు కన్ఫర్మ్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇద్దరిని తీసుకుంటారండి. తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మే. అలాగే అభయ్ నవీన్, పెళ్లి చూపుల సినిమాలో విజయ్ దేవరకొండ గారి ఫ్రెండ్ గా యాక్ట్ చేశాడు. తను కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అండి. తను వస్తున్నాడు. యాక్చువల్ గా అభినవ్ గుమాటం గారిని వస్తున్నాడు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేశారు. తను రావట్లేదు. వచ్చేది ఎవరంటే అభయ్ నవీన్ గారు వస్తున్నారు. చాలా మంది తెలిసి ఉంటుంది. రీసెంట్ గా రామన్న యూత్ అనే ఒక సినిమా తీశాడు, అందులో హీరోగా నటించాడు. తను వస్తున్నాడండి. అనిల్ జిల్లా గారిది ఒక 80% అయితే వస్తున్నాడు. ఒక 80% వరకు కన్ఫర్మే. ఒక 20% అయితే హోల్డ్ లో ఉన్నాడు అనిల్ జిల్లా గారు. వస్తాడు, మాక్సిమం వస్తాడు. అది 25th వరకు అయితే తను వస్తున్నాడు లేదా ఒక కన్ఫర్మ్ అయితే వస్తుందండి. ఇక ఫైనల్ గా అందరు వెయిట్ చేసే కంటెస్టెంట్, తను వస్తుందా రాదా అని సోషల్ మీడియా ఆల్మోస్ట్ ఎదురు చూసేది ఎవరి కోసం అంటే తేజస్విని గౌడ గారి కోసం. అదే అమర్దీప్ గారి వైఫ్ తేజస్విని గౌడ గారు వస్తున్నారా అని ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. సో ఫైనల్ గా ఒక 90% అయితే తను వస్తుందండి. ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తను డ్రాప్ అవ్వట్లేదు. అనవసరంగా కొన్ని ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు, బట్ అదంతా ఫేక్ ఏనండి. తను 90% వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆల్మోస్ట్ అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఇంకా వేరే ఏమన్నా రీజన్స్ ఉంటే కనుక తను డ్రాప్ అవుతుంది తప్ప ఆల్మోస్ట్ తనని మనం సీజన్ 8 హౌస్ లో చూడబోతున్నామండి. తను ఇప్పుడే వస్తుంది కదని నేను ఇప్పుడే చెప్తున్నానండి. ఖచ్చితంగా తన టాప్ 5 కంటెస్టెంట్. ఫీమేల్ లో వెరీ స్ట్రాంగ్ అండ్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే అది తేజస్వి గౌడ గారు.
తను ఖచ్చితంగా టాప్ 5 కంటెస్ట్ అండి. కొంచెం తను ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే అమర్దీప్ లాగా నెగిటివ్ కాకుండా కొంచెం గేమ్ పర్ఫార్మెన్స్ చూపించి బాగా మాట్లాడితే సరిపోతుంది. ఆల్రెడీ తను వెరీ డేర్గా చాలా బాగా మాట్లాడుతుంది. సో హౌస్లో కొంచెం జెన్యున్గా మాట్లాడితే సరిపోతుందని తను ఒకవేళ లేడీ కంటెస్టెంట్ కనుక విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక తనకి చాలా అవకాశాలు ఉన్నాయి. టాప్ 5 అయితే కన్ఫర్మ్ కంటెస్టెంట్ అండి. ఇప్పటి వరకు అయితే ఇది ఉన్న కంటెస్టెంట్ లిస్ట్ అండి. ఆల్మోస్ట్ ఇందులో మనం ఒక 90% మెంబర్స్ని హౌస్లో ఈసారి చూడబోతున్నాం. ఖచ్చితంగా వీళ్ళు వస్తారు. 25th వరకు ఇంకెవరైనా యాడ్ అవుతారా లేకపోతే ఇందులో ఎవరైనా డ్రాప్ అయితే ఇంకొక క్లారిటీ వస్తుంది అండి. సో ఇదైతే ఇప్పటివరకు ఉన్న ఫైనల్ లిస్ట్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బిగ్ బాస్ సంబంధించి ప్రతి అప్డేటు లైవ్ అప్డేట్స్తో సహా అండ్ రివ్యూస్ మన ఛానల్లో ఉంటాయండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. జెన్యూన్ అండ్ పర్ఫెక్ట్ రివ్యూస్ ఉంటాయండి. ఎలాంటి పార్షియాలిటీ ఉండదు, జెన్యూన్ రివ్యూస్ ఉంటాయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.